పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జీవీఎల్ నరసింహారావు పరిస్థితి ఏమిటి? సోము వీర్రాజు ఎమ్మెల్సీగా ఎన్నిక ఓకే. మరో కీలక నేత జీవీఎల్ నరసింహారావు మాటేంటి? త్వరలోనే జీవీఎల్కు కూడా పదవి దక్కుతుందా? కూటమి ప్రభుత్వం అధికారంలో కూర్చున్న దగ్గర నుంచి దాదాపు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి చాలా వరకు పదవి పంపకాలు బాగానే చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో ఒక కీలకమైన నేతకు సంబంధించి విషయాలు బయటకు రావడం మొదలుపెట్టాయి. ఆయనకి పదవి వస్తుందా లేదా, కనీసం ఆయనకు గుర్తింపు ఉంటుందా లేదా అనే సందేహాలు పార్టీ బయట వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో చాలా కీలకంగా వ్యవహరించిన ఆ వ్యక్తి పేరు జీవీఎల్ నరసింహారావు. ఏపీలో బీజేపీ నేత, పార్టీలో సీనియర్ అయిన సోము వీర్రాజుకు ఎటు తిరిగి ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా పదవి కన్ఫర్మ్ అయితే మరో కీలక నేత జీవీఎల్ నరసింహారావు మాటేంటి అన్న చర్చ పార్టీలో నడుస్తుంది. వీర్రాజు మాదిరిగానే త్వరలోనే జీవీఎల్కు కూడా పదవి దక్కుతుందన్న అంచనాలు పార్టీలో ఊపందుకున్నాయి. సోము వీర్రాజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాసనమండలిలో కాలు మోపినట్లుగానే జీవీఎల్ నరసింహారావును కూడా కీలక పదవి వరించడానికి సిద్ధంగా ఉందన్న ప్రచారం ఊపందుకుంది. నిజానికి బీజేపీలో సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు యాంటీ టీడీపీలుగా ముద్రపడ్డారు. వీరికి పదవులు కూటమి ప్రభుత్వంలో లభించవని అందరూ భావించారు. ఒకవేళ బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రతిపాదించినా అందుకు చంద్రబాబు అంగీకరించారని తెలుగు తమ్ముళ్లతో పాటు బీజేపీలోని మరొక వర్గం కూడా గట్టిగా విశ్వసించింది. ఎందుకంటే ప్రో జగన్గా ముద్రపడిన ఆ నేతలకు పదవుల విషయంలో చంద్రబాబు, మోదీ, అమిత్ షాల వద్ద అభ్యంతరం చెప్తారని అంచనా వేసింది. అయితే చంద్రబాబును ఒప్పించి కేంద్ర నాయకత్వం నేరుగా సోము వీర్రాజును ఎమ్మెల్సీగా ఎంపిక చేయడానికి సిద్ధమైంది. అంటే బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ బ్యాచ్ను వదులుకునేందుకు సిద్ధంగా లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్రంతో నిధుల అవసరం కూడా ఉండడంతో చంద్రబాబు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇక సోము వీర్రాజుకు పదవి వచ్చింది కాబట్టి తర్వాత నేత జీవీఎల్ నరసింహారావు అని అంటున్నారు. తొలి నుంచి పార్టీలో ఉంటూ ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మిత్రపక్షంలో ఉన్నప్పటికీ తాను మాట చెల్లుబాటు అయ్యేలా ఢిల్లీ నుంచి అధినాయకత్వం పావులు కదుపుతున్నట్లే కనిపిస్తుంది. రానున్న కాలంలో ఖాళీ అయ్యే ప్రతి ఎమ్మెల్సీ రాజ్యసభ పదవుల్లో బీజేపీ తన భాగాన్ని కోరుకుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. రానున్న కాలంలో ఖాళీ అయ్యే పదవుల్లో జీవీఎల్ నరసింహారావుకు కూడా పదవి లభించడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ప్రణతీశ్వర్ని తప్పించి ఆమె స్థానంలో కూడా ఎమ్మెల్సీ మాధవ్ని ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో అధినాయకత్వం ఉందని తెలిసిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.